విశాఖ నగరం అతి సమీపంలో ఋషికొండ హరిత రిసార్ట్స్ని 52 ఎకరాల్లో ఉన్న రిసార్ట్స్ని శుభ్రంగా గుండు కొరిగి ప్రభుత్వానికి ఏటా 3 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంటే శుభ్రంగా హరిత రిసార్ట్స్ మొత్తాన్ని తొలగించి అక్కడ ప్యాలెస్ నిర్మించాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 540 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి నివాసం ఉండడానికి సముద్రానికి అభిముఖంగా చక్కని ఇటాలియన్ మార్బుల్స్తో మసాజ్ చేయించుకున్న బండే 5 లక్షలు పెట్టి తీసుకొచ్చి వేయించారు. ఇక బాత్రూముల్లో వాడిన వాటి గురించి మనం మీడియాలో చూసాం. ఒక్కోటి 22 లక్షలు, 25 లక్షలు, పైన ఏలబడే షాండ్లియర్ అయితే 50 లక్షల రూపాయలు. ఈ విధంగా ప్రజల సొమ్ము అంతా తీసుకెళ్లి ఋషికొండ ప్యాలెస్ నిర్మించాడు. హైదరాబాద్లో పలక్నామా ప్యాలెస్ ఉంది. ఎప్పుడో 150 సంవత్సరాల కిందటే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల కాలంలో దాన్ని టాటా హోటల్స్, టాటా గ్రూప్కి అప్పచెప్తే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అదేం స్వాధీనం చేసుకోలేదు. హైదరాబాద్లో పలక్నామా ప్యాలెస్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్కి అలాంటి ప్యాలెస్ లేని లోటు జగన్మోహన్ రెడ్డి చక్కగా తీర్చారు. అయితే ఋషికొండ ప్యాలెస్ చూడాలని విశాఖ నగర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎంతో ఉత్సుకత ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే లోపలికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ ఋషికొండ ప్యాలెస్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని మీద 15 నెలలుగా ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరొక వైపు పవన్ కళ్యాణ్, మరొక వైపు మంత్రి నారా లోకేష్ నిద్రాహారాలు మాని ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని అసలు ఎలా వాడుకోవాలో అర్థం కావడం లేదు. మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కూడా అడుగుతూ ఉన్నారు, దాన్ని ఏం చేద్దామో మీరు సలహాలు ఇవ్వండి అని. అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం గోవా గవర్నర్గా ఉన్న అశోక్ గజపతి రాజు ఒక మంచి సలహా ఇచ్చారు. విశాఖలో కేజీహెచ్ ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ఉంది. ప్రతిరోజు 2500 మంది రోగులు అక్కడికి వస్తూ ఉన్నారు. భవనాలు చాలడం లేదు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ని హాస్పిటల్గా మార్చండి అని ఒక మంచి సలహా ఇచ్చారు. అంటే ప్రతిష్టాత్మకంగా నిర్మించి హాస్పిటల్గా మార్చడం ఏంటి అంటే, ప్రజల సొమ్ముతో నిర్మించారు, ప్రజల కోసం ఉపయోగించండి. లేదు మరో 3.5 సంవత్సరాలు ఇలాగే కాలయాపన చేయండి, మరోసారి జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయితే వెంటనే ఫలితాలు వచ్చిన రోజే వెలగపూడి సచివాలయంలో ఫైళ్ళన్నీ లారీలకు వేసుకొని ఋషికొండ ప్యాలెస్కి తరలిస్తారు. ఈలోగా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. 15 నెలలుగా నిద్రాహారాలు మాని చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. పెద్దోళ్ళు అంటూ ఉంటారు గడపార నానబెట్టారని. గడపార నానబెడితే ఏం నానుద్ది, ఎన్ని సంవత్సరాలు ఉన్నా అంతే ఉంటుంది. నిర్ణయం తీసుకోండి. ప్రజల అభిప్రాయాలు సేకరించడానికి వెబ్లో పెట్టండి. ప్రజల అభిప్రాయాలు ఫీడ్బ్యాక్ తీసుకోండి. ప్రభుత్వ ఆసుపత్రికి వాడాలా, మెంటల్ హాస్పిటల్కి వాడాలా, ఏదైనా టూరిస్ట్ స్పాట్గా ఉంచాలా, మ్యూజియంగా మార్చాలా అనేది కొన్ని ఆప్షన్స్ బట్టి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోండి. ప్రజలు ఎక్కువ మంది దేనికైతే మొగ్గు చూపుతారో దానికి ఉపయోగించండి. లేదు ఇలాగనే 3.5 సంవత్సరాలు మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ ప్యాలెస్లో చూడాలనుకుంటే అలాగనే వదిలేయండి. ఇప్పటికే ఆ ప్యాలెస్ నిర్వహణకు ప్రతి నెల 12 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇంకా ప్రజాధనాన్ని ఎంతవరకు మీరు దుర్వినియోగం చేస్తారు? 15 నెలల్లో ఒక నిర్ణయం తీసుకోలేకపోతే 540 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు, దానికి వడ్డీకే ప్రతి సంవత్సరం 60 కోట్ల రూపాయలు చెల్లించాలి. మెయింటెనెన్స్కి 12 లక్షలు ఖర్చు అవుతుంది ప్రతి నెల. తొందరగా నిర్ణయం తీసుకుని దాన్ని ఏదో ఒకటి చేయాలి. కానీ దాన్ని అలాగనే బూత్ బంగ్లాలాగా మారిస్తే రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలి. 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన, ఒరిస్సాకు ముఖ్యమంత్రిగా చేసిన బిజు పట్నాయక్ జనాలు చక్కగా ఇంటికి పంపించారు మీ సేవలు చాలని. అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే మరో 15 సంవత్సరాలు నేనే ఉంటా, మరి 20 సంవత్సరాలు నేనే ఉంటా అని ముఖ్యమంత్రి అయిన ప్రతి వ్యక్తి కలలు గంటానే ఉంటాడు. మీ కళలు నెరవేరాలంటే ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వాలి. ఋషికొండ ప్యాలెస్ మీద ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. గడపార నానబెడితే ఉపయోగం లేదు. మరొకసారి ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి కనుక ఆ వెంటనే ఆ మరుసటి రోజు ఋషికొండ ఎక్కి కూర్చుంటాడు. ఈలోగా ఈ 5 సంవత్సరాలు 540 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చేయవద్దు.
ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించండి. ప్రజలకు సేవలు అంతాయి. జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఆ ప్యాలెస్ని ప్రతి ఒక్కరు దర్శించే భాగ్యం కూడా కలుగుతుంది. ప్రతిరోజు 1000 నుంచి 1500 మంది పేషెంట్లు వస్తారు. చక్కగా సేద తీరుతారు. ఆరోగ్యంతో బయటకు వెళ్తారు. మంచి ఆక్సిజన్ ఉంటుంది అక్కడ. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉంది. కాలుష్యానికి దూరంగా ఉంది. రోగులకు కావలసిన మంచి వాతావరణం అక్కడ ఉంది. వెంటనే నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి అప్పగించండి. ప్రజల అభిప్రాయాలు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎక్కువ మంది ప్రజలు దేనికైతే ఓటేస్తారో దానికి ఇచ్చేసేయండి. అంతేగాని దీన్ని నానబెట్టి మరో 3.5 సంవత్సరాలు ఇలాగే కాలక్షేపం చేస్తే ప్రమాదం పొంచి ఉంది. నిర్ణయం తీసుకోండి. దీని మీద ప్రజలు ప్రతి ఒక్కరు ఋషికొండ ప్యాలెస్ని ఎలా ఉపయోగించుకుంటే మంచిది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.